బ్రేకింగ్ న్యూస్. సీతనపల్లి అనే గ్రామం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఒక చిన్న గ్రామం బ్యాంకుకు 10 కోట్లు రుణంగా ఇచ్చిందంట. అసలు ఆ గ్రామానికి అంత డబ్బు ఎలా వచ్చింది? ఈ డబ్బు లేగలేనా? వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. కొంతకాలం క్రితం సీతనపల్లి అనే గ్రామంలో వర్షాలు లేక, పంటల పండగ, నేల బీట్లు బారి, సరైన పనులు లేక, కరువు కాటకాలతో ఆ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆ గ్రామాన్ని విడిచి పట్టణాలకు వలస వెళ్తున్నారు. అయితే ఆ గ్రామంలో నివసిస్తున్న కృష్ణ అనే వ్యక్తికి ఏ విధంగా అయినా సరే నా గ్రామానికి ఉన్న ఈ కష్టాన్ని తొలగించాలని, నా గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక ఐడియా వచ్చింది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన ఆలోచన గురించి స్నేహితులకు చెప్పాడు. స్నేహితులు, నువ్వన్నది బాగానే ఉంది, సరే మన గ్రామ పెద్దలకు కూడా చెబుదాం, వాళ్ళు ఏమంటారో చూద్దాం. రోజు సాయంత్రం రచ్చబండ దగ్గర ఊరు గ్రామస్తులు అందరూ ఏకమయ్యారు. ఆ గ్రామస్తుల దగ్గర కృష్ణ ఇలా మాట్లాడుతున్నారు. ఎంతకాలం మనం ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వం మీదే ఆధారపడి బతుకుదాం? మన బతుకును మనమే మార్చుకుందాం. నా మాట ఒక్కసారి వినండి. మనమే స్వయంగా మన ఊర్లో ఒక కంపెనీ నిర్మిద్దాం. ఉద్యోగాల కోసం వలస వెళ్తున్న మన గ్రామస్తులు తిరిగి మళ్ళీ మన గ్రామానికి వచ్చేలా చేద్దాం. అంతేకాదు, మన గ్రామాన్ని ఆదర్శంగాను, మన భావితరాల భవిష్యత్తు బాగుండేలాగాను అడుగులు ముందుకు వేద్దాం. నాతో చేతులు కలపండి అన్నాడు. అప్పుడు గ్రామస్తులు, ఏంటి కంపెనీ నిర్మిద్దామా? సరిగ్గా పని లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నాము. రోజు గడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కంపెనీ నిర్మిద్దామా? ఏం మాడుతున్నావు నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా అని అన్నారు. అందుకు కృష్ణ, నాకు తెలుసు, మనకి కష్టాలేమీ కొత్త కాదు. ఈ కష్టాలు శాశ్వతంగా తొలగించాలన్నదే నా ఆలోచన. గ్రామస్తులు, సరే మరి, కానీ కంపెనీ నిర్మించాలని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది అని ప్రజలు అడిగారు. నాకు తెలుసు అంత డబ్బు లేదని. ఒక్కడనే కాకుండా ఊరంతా కలిసి అడుగు ముందుకు వేస్తే ఈ పని చేయగలమని చెప్పాడు. సరే, ఏం చేయాలో నువ్వే చెప్పు అని గ్రామస్తులు అన్నారు. ఒకసారి నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకుని వినండి. ప్రభుత్వం నుండి పథకాల రూపంలో మన గ్రామానికి వచ్చే డబ్బు సంవత్సరానికి గాను ₹1,00,00,000. ఆ డబ్బులు మనం ఎవరం వాడుకోకుండా మన భావితరాల భవిష్యత్తు కోసం అందరం కలిసి ఆ డబ్బుతో ఒక చిన్న కంపెనీ నిర్మించుకుంటే వచ్చే లాభాలతో సామాన్యం మార్చుకోవచ్చు అని చెప్పాడు. అందుకు గ్రామస్తులు, ఈ ఆలోచన చాలా కొత్తగా ఉంది, ఇది అసలు సాధ్యమేనా? ఈ ఆలోచన విన్నావా? ఎవరైనా చేస్తే చూసావా అని అడిగారు. లేదు, నేను ఎక్కడా చూడలేదు, ఎవరూ చెప్పలేదు. మన కష్టాలను చూసి నాలో కలిగిన భావమే ఈ ఆలోచన. మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా మన గ్రామం మారుతుంది. నాతో చేతులు కలపండి అని చెప్పాడు. మొదట గ్రామస్తులు దీన్ని ఒప్పుకోలేదు. తర్వాత ఆలోచించి, సరే, మనకు కష్టాలు ఏమీ కొత్త కాదు, మన గ్రామ భవిష్యత్తు మారుతుంది, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అని కృష్ణ ఒక ఆలోచన మన ముందు పెట్టాడు. కాబట్టి కృష్ణ చదువుకున్న వ్యక్తి, బాగా తెలివి ఉన్న వ్యక్తి కాబట్టి ఒకసారి మనం అతనికి ఈ అవకాశాన్ని ఇద్దాం, మనం కూడా అతనితో కలుద్దాం అని ఒప్పుకున్నారు. కృష్ణ అనుకున్న విధంగానే గ్రామానికి పథకాల ద్వారా వచ్చిన డబ్బులతో ఒక చిన్న ఎలక్ట్రికల్ కంపెనీని గ్రామస్తులతో కలిసి నిర్మించాడు. ఆ గ్రామంలోని కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఆ కంపెనీలో పనిచేయడానికి ముందుకు వచ్చారు. అంతేకాదు, ఆ కంపెనీలో తయారవుతున్న ఎలక్ట్రికల్ వస్తువులు మార్కెటింగ్ చేయడానికి సేల్స్మెన్గా కూడా కొంతమంది యువకులు ముందుకు వచ్చి ఆ కంపెనీని అతి తక్కువ కాలంలో లాభాల బాటలో నడిపించారు. ఆ కంపెనీకి అధిక లాభాలు రావడం మొదలయ్యాయి. కంపెనీ పెద్ద స్థాయికి ఎదిగింది. ఆ కంపెనీకి వచ్చిన లాభాలు గ్రామస్తులు అందరూ సమానంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్రామం వెలుగులతో, కాంతులతో ఒక మోడల్ విలేజ్గా మారింది. అలా ఆ కంపెనీకి వచ్చిన అధిక లాభాలను ఆ గ్రామ ప్రజలు బ్యాంకుకు రుణంగా ఇచ్చారు. అంతేకాదు, ప్రభుత్వం ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్గా గుర్తించింది. మరికొన్ని గ్రామాలు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని భావించాయి. అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని కృష్ణ మరియు సీతనపల్లి ప్రజలు ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపారు. ఆ విధంగా సీతనపల్లి అనే గ్రామం హాట్ టాపిక్గా మారింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.